ఒకసారి ఒక ఎలుక పిల్ల నది దాటవలసి వచ్చింది. దానికి ఈత రాదు. నీళ్ళంటే భయం కూడా. నీళ్ళలో మునిగిపోతానని భయం. దానికి ఏం చేయాలో తెలియలేదు. అది ఆలోచనలో మునిగిపోయింది. ఒడ్డున కూర్చొని నీళ్ల వైపే చూస్తూ ఉంది. అప్పుడు ఒక కప్ప ఒడ్డు మీదికి వచ్చి ఎలుక పిల్లని అడిగింది. ఎందుకు దిగులుగా ఉన్నావు? ఏమిటి సంగతి? నేను నది దాటాలి, కానీ నాకు ఈత రాదు అంది ఎలుక పిల్ల. కప్ప జాలిపడింది. నేను సహాయం చేస్తానులే. ఒక తాడు ఇటు చివర నేను, అటు చివర నువ్వు కట్టుకుందాం. నేను ముందర ఈదుతాను, నువ్వు నా వెనకే రా. సరేనంది ఎలుక పిల్ల. పథకం ప్రకారం అవి తాడు కట్టుకొని ఈత మొదలు పెట్టాయి. నది మధ్యకు చేరుకున్న తర్వాత కప్పకు ఎలుక పిల్లను ఏడిపించాలని బుద్ధి పుట్టింది. హఠాత్తుగా అది నీటిలో మునిగిపోయింది. ఎలుక పిల్ల నిస్సహాయంగా నీటిలో తేలుతూ ఉంది. ఆకాశంలో ఎగురుతున్న గద్ద ఎలుక పిల్లను చూసింది. రయ్యిన ఎగిరి వచ్చి ఎలుక పిల్లను పట్టుకొని పైకి ఎగిరింది. ఎలుక పిల్లతో పాటు కప్ప కూడా వచ్చింది. కప్ప గద్దతో అంది, నేను ఎలుక పిల్లను నది దాటిస్తున్నాను. దాన్ని ఏడిపించడానికి నీళ్లలో మునిగిపోయినట్లు నటించాను. ఎలుక పిల్లను తీసుకొని నన్ను వదిలిపెట్టు. గద్ద అంది. నువ్వెంత దుర్మార్గురాలివి! అమాయకపు ఎలుక పిల్లను మోసం చేయాలని చూశావు. నిన్నే తిని దాన్ని విడిచిపెడతాను.